వెల్కమ్ బ్యాక్. నమస్తే సుజాత గారు. నమస్తే మేడం. సుజాత గారు, వైసీపీ ప్రొవోకేషన్ కు అసలు కూటమి ఎందుకు, అందులో ఉన్న జనసేన కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతుందనే విమర్శలపై జనసేన స్టాండ్ ఏంటి? అసలు జనసేన ఏం చెప్పాలనుకుంటుంది? మేడం ముందుగా వైసీపీ నాయకులు ఇందాక ఒక మాట అన్నారు, కరోనా కారణంగా 2 ఏళ్లు మేము అభివృద్ధి చేయలేకపోయామని. కరోనా కారణంగా 2 ఏళ్లు అభివృద్ధి చేయలేకపోయింది రాష్ట్రానికి, ప్రజలకి మాత్రమే. కానీ వారి నాయకులు వారి ఆస్తులు పెంచుకోవడానికి ఆ 2 ఏళ్ల కాలాన్ని చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఏ పోలీస్ శాఖ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఏదైతే పత్రికలు, మీడియాలు, జర్నలిస్టులు కానీ, సోషల్ మీడియా కానీ ఎవ్వరు బయట రాకపోవడం వల్ల ఇసుక దందా, గంజాయి, మట్టి మైనింగ్ విపరీతంగా యథేచ్ఛగా ఎవరు హద్దు పద్దు లేకుండా 2 ఏళ్లు సాగాయి అన్నది జగమెరిగిన సత్యం. ప్రజలందరికీ తెలుసు. ఏ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో ప్రజలందరూ చూశారు కాబట్టి, వీళ్ళ దోపిడీని గమనించారు కాబట్టి వాళ్ళకి తగిన తీర్పు ఇచ్చారు. అది ఒక్కటి పక్కన పెడితే, ఇంకా మెడికల్ కాలేజీల గురించి ప్రస్తావించారు. అది మనం మాట్లాడాలంటే అది ఒక పెద్ద సెపరేట్ సబ్జెక్ట్. దాని గురించి మనం మాట్లాడొచ్చు. పీపీపీ విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే పీపీపీ విధానాన్ని నీతి ఆయోగ్ కూడా సమర్థించింది. ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కేవలం మొత్తం ప్రభుత్వ ధనంతో కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉండదు, పీపీపీ విధానం అన్నది కరెక్ట్ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. నీతి ఆయోగ్ కంటే మరి తెలివైన వాళ్ళ వైసీపీ వాళ్ళకే తెలియాలి. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ మోడల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇంకా వేరే విషయం, ఇప్పుడు మీరు కులాల ప్రస్తావన ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి, ముందుగా మీరు ప్రజా జీవితంలో ఉండి ఒక రాజకీయ నాయకులు అయ్యుండి వచ్చే తరానికి, ఆల్రెడీ మన పాత తరం కులాల కొట్లాటల్లో, మతాల కొట్లాటల్లో ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయారు. నాయకులు బానే ఉన్నారు, కుల నాయకులు బానే ఉన్నారు. మెయిన్ నష్టపోయింది ఏంటంటే ప్రజలు, సామాన్య ప్రజలందరూ నష్టపోయారు. మనం 1976 ముందు నుంచి కూడా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన కుల రాజకీయాలు జరిగినాయి, ఎంతమంది హత్య గావించబడ్డారు, ఎంతమంది నష్టపోయారు, ఎన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు అన్నది చూసాం. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సభల్లో చెప్పేది ఏంటంటే, కులాలు మాట్లాడకండి, కులాలు రాజకీయాలు చేయకండి, మత రాజకీయాలు చేయకండి, ప్రాంత విద్వేషాలు చెప్పకండి. ఇప్పుడు బోర్డర్ లో ఉన్న కాపలా కాసే సైనికులు నా కులానికి మాత్రమే నేను రక్షిస్తానంటే మనం అందరం బతికుండడం కూడా సాధ్యం కాదు మేడం. అటువంటిది మీరు ఒక రాజకీయ నాయకులు అయి ఉండి రాబోయే తరానికి ఇచ్చే సందేశం ఏంటి? మీరు ప్రతి దాంట్లోనూ కులం అంటారేంటి? ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఒక సంఘటన జరిగిందంటే బాధితుడు, నిందితుడు అనడం మానేశారు మేడం. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ కులానికి సంబంధించిన వ్యక్తి బాధితుడని ఒక కులం పెట్టి మాట్లాడుతున్నారు. బాధితుడు గాని, నిందితుడు గాని మాత్రమే చూడండి. మరి ఇదే వైసీపీ నాయకులు అమర్నాథ్ గౌడ్ అనే 14 ఏళ్ల అబ్బాయి చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదండి? మేము ఒక గౌడ కులానికి చెందిన అబ్బాయికి అన్యాయం జరిగింది కుటుంబానికి అని ఎందుకు మాట్లాడలేదండి? అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఒక దళిత నాయకుడికి అన్యాయం జరిగింది, మా వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ వల్ల ఒక దళితుడికి అన్యాయం జరిగిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి ఎందుకు పరామర్శించలేదండి? ఏదైతే డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్లి ఈ వైసీపీ నాయకులు పరామర్శించారండి, ఆయన కులం పెట్టి ప్రస్తావించారండి ఆ రోజు. మరి శిరోమండనం చేసిన వరప్రసాద్ గారి కుటుంబాన్ని ఏ రోజన్నా పలకరించారండి వీళ్ళు? ఈ రోజు ఎందుకు మీరు ఈ రాజకీయాలు చేస్తున్నారు? ఇదే మీరు డ్రైవర్ ని చంపిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పాప నాయకుడు, మరి అతన్ని విషయంలో మీరు ఈ నేరం చేసిన మా వైసీపీ ఎమ్మెల్సీ కాపు వ్యక్తి అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఒక వ్యక్తి లాకప్ డెత్ అయ్యాడు. లాకప్ డెత్ చేయడం అనేది 100% ఎవరు దాన్ని ఆమోదించరు. 100% దాంట్లో శిక్ష పడుతుంది. ప్రభుత్వం ఆ విషయాన్ని, పోలీస్ వ్యవస్థని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. సిట్ వేశారు, దర్యాప్తు జరుగుతుంది. ఈ రోజు మీరు దాని గురించి మాట్లాడండి. దర్యాప్తు చేయకపోతే మాట్లాడండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అడగండి, లేదంటే ఆ అధికారిని సస్పెండ్ చేయకపోతే మాట్లాడండి. ఇక్కడ కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు? కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి తప్పుడు ఫోటోలు ఎందుకు చూపిస్తున్నారు? ఒక నవీన్ రెడ్డి అనే